జై శ్రీమన్నారాయణ. పఠనీయం శీర్షికన ఈరోజు నేను చదివిన శతకం శ్రీ నరసింహ శతకం, శ్రీ ముద్దురాజయ్య గారు రచించినది. రచయిత శ్రీమాన్ ముద్దురాజయ్య గారు విశ్రాంత ఆంగ్లోపన్యాసకులు, కవి, అష్టావధాని, క్షిప్రావధాని, సాహిత్యంలో, గణితంలో కూడా. వీరి మధ్య శ్రీ నరసింహ శతకమును వ్రాశారు. ఇందులో 108 పద్యములున్నవి. శృంగేరి జగద్గురువుల సన్నిధిలో ఆవిష్కరింపబడినది. అది వారి పాదపద్మములకు సమర్పింపబడినది. సంచాలక చక్రవర్తి కటకం వెంకటరమణ శర్మ గారు, వాగ్విదాంవరులుగా పేరుగాంచిన శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ శర్మ గారు చక్కని మున్నులు అందించారు. దీని ముద్రణకు శ్రీ కొల్లారపు ప్రకాశరావు, రిచ్మండ్, వర్జీనియా, అమెరికా వారు ఆర్థిక సహాయం చేశారు. ఇది కంద పద్య శతకం. మొదట పూర్వకవుల పద్ధతిని, ఇష్టదేవతా స్తుతి, గురుస్థుతి, మాతాపితరుల స్తుతిని ఉత్పల, చంపక, శార్దూల, మత్తేభ కందాల్లో చెప్పారు. ఈ శతకంలో నీతులు, రోకలీతులు, సమాజ పోకడలు, ఆత్మనివేదన, ఆవేదనలు నరసింహస్వామికి నివేదించారు. ఇది పఠనీయమైన శతకం. రుచి కోసం కొన్ని పద్యాలు. భక్తికి సాటి ధరణి ఏ శక్తియు లేదంచు, తెలుప శరణాగతుడౌ భక్తుని ప్రహ్లాదుని వైయక్తికతన్ మెచ్చి కవవా నరసింహ అని లోకంలో భక్తికి సాటి అయినది ఏ శక్తి లేదని ప్రహ్లాదుని దృష్టాంతంగా నిలిపి చూపారు. మరొక పద్యంలో చీకాకుల సంద్రంబున వ్యాకులపడి కనక బయటపడు మార్గంబున్ శోకాబ్ది తేలువారల చేకొని కావంగరమ్మో శ్రీ నరసింహ. చీకాకులనే శోక సముద్రంలో మునిగి తేలుతున్న ఈ మానవులను కాపాడడానికి నరసింహస్వామి మీరు వేంచేయండి మరొకసారి అంటున్నారు. తమలో గల తప్పులు శూన్యముగా పరులందునున్న అగణితముగా లోకములో నెంచు నరుడు కొంచెము వాస్తవ మెరుగకుండా శ్రీ నరసింహ. తమలో తప్పులు లేవని, ఎదుటివారిలోనే ఎన్నో తప్పులున్నాయనే మనస్తత్వం గల గురువింద గింజలను సాక్షాత్కరింపజేశారు ఈ పద్యంలో. మరో పద్యంలో స్థిరమని భార్యాపుత్రులు, స్థిరమని తన గృహము తనువు, స్థిరమని పదవిన్ నరుడు మనుచుండు మాయన్ స్థిర పదమును సంగి కావు శ్రీ నరసింహ. స్థిరములు కావు చల జీవితముల్ అనే విషయాన్ని చక్కగా ఈ పద్యంలో వివరించారు. మరో పద్యంలో మతములు నిన్ను చేరుటకై హితమార్గములనుచు జనములెరుగక ద్వేషాన్వితులై ధనుజులగతి నీ క్షితి చెలగుట చిత్రమయ్యే శ్రీ నరసింహ. మతమంటే మానవత, మతమంటే భగవంతుని చేరే మార్గమని, మతమంటే ఇష్టమని, ఎవరి ఇష్టం కొద్దీ ఆ భగవంతుని తెలవాలని, మత విద్వేషాలతో ఈ మానవత్వాన్ని మంట కలపకూడదని ఈ పద్యంలో కవిగారు చక్కగా వివరించారు. ఈ విధంగా ఈ శతకంలో ఎన్నో ఆనిముత్యాలు లాంటి పద్యాలున్నాయి. ఎన్నని వివరించాలి, మీరే చదవండి. 108వ పద్యంలో వివిధావతారములలో సవిధిన్ దుష్టులను దునిమి క్ష్మాతలి ధర్మం భవిరళ ముగ స్థాపించిన స్తవనీయ గుణ భవాబ్ది తారక నృహరి అంటూ అనేక రకాలైన అవతారముల్లో దుష్టులను, లోకకంటకులను సంహరించి భూమిపై ధర్మ స్థాపన చేసిన స్తవనీయ గుణ నృహరి, నీకు నమస్కారం అయ్యా అని శతకాన్ని ముగించారు. మీరు చదవండి, చదివించండి, కవి హృదయగత భావాలను తెలుసుకోండి. స్వస్తి.